వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో సౌందర్య చావుకి కారణం మోహన్ బాబే అని చెప్పేసి గత 2 రోజుల్లో ఏ వార్తా పేపర్లు చూసినా, ఏ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఈ వార్త చక్కర్లు కొడుతుంది. అది ఎప్పుడెప్పుడో 2003, 2004 సమయంలో జరిగినటువంటి ఇష్యూకి ఇప్పుడు మోహన్ బాబే ప్రధాన సూత్రధారి. మోహన్ బాబే చేపించారంటూ కూడా ఎవరో ఒకరు కేసు వేయడం, తర్వాత దానిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఖమ్మం జిల్లా వ్యక్తి కేసు వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి 2 రోజులుగా ఇదో పెద్ద వార్తలాగా సెన్సేషన్ సృష్టించింది. సో దీని గురించి ఆ 4-5 ఎకరాల గురించి అనుకుందాం. 2003, 2002లో ఆ టైంలో అసలు రియల్ ఎస్టేట్ అనేది లేదు, భూములకు అంత ధరలు కూడా లేవు. మా అయితే 10 లక్షలు 20 లక్షలు అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. సరే, ఇప్పుడు మోహన్ బాబే కావాలని హెలికాప్టర్, అలాగే అందుట్లో ఉన్నటువంటి పైలట్, తర్వాత సౌందర్య, ఇంకో వాళ్ళ బ్రదర్ని ఇంతమందిని టార్గెట్ చేయడం ఎంతవరకు పాసిబుల్? దీంట్లో ఏమన్నా లాజిక్ అనేది ఉందా? లేకపోతే ముందే చెప్పేసి ఏ విధంగా హెలికాప్టర్ ఎక్కమని చెప్పేసి ఆయన ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అప్పుడు ఏదో రాజకీయ మూవ్మెంట్, రాజకీయ పార్టీలో చేరదామని చెప్పేసి తను రావడం, తర్వాత మధ్యలో దురదృష్టశాతం ఆ విధంగా జరగడం అనేది జరిగింది. ఆ విధంగా జరగడం అనేది దురదృష్టశాతం జరిగింది. దానికి మోహన్ బాబుకి లింకు పెట్టడం ఏంది? సో దీనిపైన అంటే సౌందర్య భర్త కూడా స్పందించడం అనేది జరిగింది. మోహన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి. తను అంటే మా ఫ్యామిలీ విషయంలో ఇప్పటికీ ఆదుకుంటారు. అలాగే ఎప్పుడు మంచి చెడులు కూడా పలకరించుకుంటాం. తను చనిపోయక ముందు మాతోటి ఆ విధంగానే సన్నిహితం ఉండే, తర్వాత చనిపోయాక కూడా మా ఫ్యామిలీ మధ్య ఆ విధంగానే సన్నిహితం ఉండే. ఏదో దానికోసం అని చెప్పేసి ఆయన చేశారని చెప్పేసి అంటే అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఆయనకు ఆ సమయంలో కూడా అంటే డబ్బులున్న వ్యక్తే కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడతారని చెప్పేసి నేను అనుకోను. దీంట్లో ఎటువంటి నిజం లేదు అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఈ ఎపిసోడ్ ని అంటే వాళ్ళ భర్త కూడా క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇక్కడికే ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే దీన్ని ఇంకా చినిగి షార్ట్ అంతా చేసి ఇంకేం చేస్తారా అనేది వేచి చూద్దాం. సో మరి మోహన్ బాబు మీద వస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ కి మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ అంటే జవాబు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.